ఇవాళ ఒక సింపుల్ పచ్చడి చేసుకుందామండి. యాక్చువల్‌గా పచ్చడి అనడానికి వీల్లేదు. దీన్ని పూర్తిగా ఊరగాయ అనడానికి కూడా వీల్లేదు. ఎండాకాలం ఈ మనకి ఉగాది పండగ వెళ్ళేసరికల్లా ఇంత నుంచి అంతంత దాకా మామిడికాయలు వచ్చేస్తుంటాయి. మనం పూర్తిగా ముదిరితే గానీ ఆవకాయ, మాగాయ, ముక్కల పచ్చళ్ళు అవి పెట్టుకోలేం కదా! తొలి కాలంలో మొదట వచ్చే మామిడికాయలతోటి పెట్టుకునే చిన్న సింపుల్ పచ్చడి. 2, 3 రోజులుంటుంది. ఫ్రెష్‌గా మంచి వాసనేస్తుంది. గుమగుమలాడుతుంది. అయితే మామిడికాయ పచ్చడి తినంగానే వేడి చేస్తుందని భావిస్తాము. ఈ పచ్చడితోటి వేడేం చేయదండి. సలవ చేసే మెంతులతోటి ఈ పచ్చడి చేసుకుంటాం. మెంతి ముక్కలు అంటారు. మెంతి బద్దలు అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పిలుస్తారు. మామిడికాయ తాలూకు చిన్న పిల్ల ఆవకాయ అనమాట. పిల్ల ఆవకాయ కాదు, పిల్ల మెంతికాయ. ఇలా చిన్న సైజు ముక్కలు తరిగి పక్కన పెట్టుకోండి మామిడికాయని. ఆ మాత్రం కాయలు అనుకోండి. అంతంత సైజు కాయలు 2 కాయలతోటి పచ్చడి చేసుకుంటే చక్కగా అన్నంలో కలుపుకొని నెయ్యేసుకుని తినొచ్చు. పెరుగన్నంలో నలుచుకోవడానికి మహా బాగుంటాయి. పప్పులో నలుచుకోవడానికి కూడా ముద్దపప్పు, పక్కన మెంతి బద్దలు ఎక్సలెంట్ రుచిగా ఉంటుంది. అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం చేసుకుంటారు. కొత్తగా చేసేవాళ్ళు దీన్ని ట్రై చేయండి. ఒకసారి తెలిసిందంటే ఇదే పందాలో మనం దోసకాయని కూడా చేసుకోవచ్చు. చాలా బాగా కుదురుతుంది. దోసకాయ కాదు, కీరా ఉంటుంది కదా, కీరాని కూడా చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీయే. చూద్దాం ఎలాగో. మామిడికాయ ముక్కలు తరిగి పక్కన పెట్టుకున్నాము. ఒక చిన్న మూకుడు ఒకటి పెట్టుకోండి. దీనికంత చాలా నూనె అక్కర్లేదండి. నువ్వుల నూనె ప్రిఫరబుల్లీ. నువ్వుల నూనె వేస్తేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఓ 2 స్పూన్లు నూనె వేయండి. ఈ నూనె కాగాక ఒక 2 స్పూన్ల మెంతులు వేయండి. సిమ్లో పెట్టండి. మెంతులు వేగాలి కానీ మరీ మాడిపోకూడదు. మెంతులు ఒక మాదిరిగా వేగగానే ఓ స్పూను ఆవాలు వేసేయండి. ఆవాలకి కొంచెం వేపు ఎక్కువ పడుతుంది, అందుకని కొంచెం ముందే వేసుకోవాలని చెప్తారు. మనం కావాలనుకుంటే ఆవాలు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి చూడండి. మెంతులు కూడా ముదురు రంగు వేపు వచ్చేసింది. ఇప్పుడు ఒక స్పూను మినపప్పు వేద్దాం. పచ్చడికి కొంచెం బైండింగ్ వస్తుందన్నమాట, బాగుంటుంది. వాసన కూడా చాలా బాగుంటుంది. మినపప్పు సగం వేగాక ఎండుమిర్చి వేయండి, తొడిమలు తీసేయండి. ఇవి సుమారుగా ఒక 12, 13 కాయలు వేస్తే మన ఈ 2 మామిడికాయలు ఉన్నాయి కదా, వాటి సైజుకి సరిపోతుంది. ఇది కారం చూసుకోవాలి, మనకు తెలియదు కదా, అందాజుగా చేసే పని. వీటికి పెద్దగా కొలతలు ఏమి ఉండవు. ఇప్పుడు ఈసారి చేసాము, మెంతి రుచి ఎక్కువ నచ్చలేదనుకోండి, 1 స్పూన్ మెంతులు తగ్గించడం, 1 స్పూన్ ఆవాలు పెంచుకోవటం. ట్రయల్ అండ్ ఎర్రర్గా 2, 3 సార్లు చేసి మనకు ఒక పద్ధతిని ఫిక్స్ చేసుకోవాలి. అది మన టేస్ట్ని అనుసరించే ఉంటుంది. ఇదిగో మిరపకాయలు వేగిపోయినాయి. మాడనివ్వకండి. ఒక చిటికెడు ఇంగు వేసేద్దాము. ఇంగు మీ చాయిస్ కాకపోతే మానేయండి, కానీ ఇందులో వెల్లుల్లిపాయలు మాత్రం వేయకూడదు. స్టవ్ ఆపేద్దాము. ఆపేసాక ఒక చిటికెడు పసుపు కూడా. దీన్ని ఏం చేయాలంటే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి, ఎక్కువ మాడిపోకుండా అన్నమాట. చల్లారనివ్వటం, ఈ పోపు మొత్తాన్ని గ్రైండ్ చేయటం, దీనికి సరిపడా ఉప్పు వేయటం. చల్లారాక గ్రైండ్ చేద్దాం. పోపు చల్లారిపోయింది. దీన్ని చిన్న మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసేద్దాము. మెత్తగా పట్టేసేయండి దీన్ని. కొంచెం నలిగాక ఉప్పు వేస్తే సరిపడా, ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది. ఈజీగా 1 స్పూన్ పైన పడుతుంది. ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. మనం వేసిన మిరపకాయలను బట్టి, మన మామిడికాయ ఉన్న పులుపుని బట్టి.
మామిడికాయ ముక్కలను బౌల్లో తీసుకోండి. ఇలాంటి ఏ పచ్చడి చేసినా ఇదే కాదు, ఏది చేసినా చేతులు తడిగా ఉండొద్దు, పాత్రలు తడిగా ఉండొద్దు, మిక్సీ జార్ తడిగా ఉండొద్దు. ఈ జాగ్రత్త తీసుకుంటే ఏంటంటే కొంచెం 2 పూటలు నిలవ ఉంటుంది వస్తువు. ఇది చూడండి, ఇప్పుడు ఈ కారాన్ని ఇందులో కలిపేద్దాం. ఇది మన ఆవకాయ లాగా వాటిలాగా ఎర్రగా ఉండదు, ఎందుకంటే మనం ఎండుమిర్చి వేయించి వేసాం కదా. ఎర్రగా ఉండదు, డిఫరెంట్ వాసన వస్తుంది, మంచి రుచిగా ఉంటుంది. మనం మొత్తం మెంతిపిండిని గ్రైండ్ చేసిన కారాన్ని ముక్కల్లో కలిపేద్దాం. ఇప్పుడు తడి పొడిగా కనపడుతున్నాయా? ఒక గంట పోతే ఈ ఉప్పు తగిలేసరికల్లా ఈ మామిడికాయ ముక్కలులోంచి తడి వచ్చేస్తుంది బయటికి. పచ్చడి ఇలా ముక్కల్లా కాకుండా గుజ్జులా కనపడుతుంది. మీకు కావాలంటే అంటే ఆయిల్ ఎక్కువ ఉండటం మీ చాయిస్ అయితే. నాది కాదండి, నేను అంతంత నూనె వేయను, పచ్చడే కదా దీనికి ఎందుకు అనిపిస్తుంది. కొంచెం నూనె కాచి ఒక చిటికెడు ఇంగు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని దీని మీద తాలింపు పెట్టుకోవచ్చు. నా నా పద్ధతి కాదు, చాయిస్ కావాలంటే చేసుకోవచ్చు. రెడీగా ఉంది. ఒక్క గంట తర్వాత మీరు వడ్డించేసేయచ్చు. ఒక 4-5 రోజులు చక్కగా నిలవ ఉంటాయి. మీరు జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే మామిడికాయ శుభ్రంగా తుడిచి ముక్కలు తరగటం, మిక్సీ జారు అవి తడిగా లేకుండా ఉంటే 5 డేస్ దాకా వస్తువు పాడవదు. అసలు ఉప్పు సరిపడా ఉండేలాగా మాత్రం చూసుకోండి. మన మెంతి ముక్కలు రెడీ టు సర్వ్. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.